హాయ్ అండి, ఈరోజు వచ్చేసి జస్విక్ బర్త్డే వీడియోనండి. ఇక్కడి నుంచి అయితే బర్త్డే వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు జస్విక్కి లంచ్ బాక్స్ వచ్చేసి దోశ విత్ పల్లి చట్నీ, స్నాక్స్కి వచ్చేసి యాపిల్స్ అయితే పెట్టానండి. వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసి పెట్టాను. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు ఇంటికి వచ్చాక అడిగేవాడు, మమ్మీ ఈరోజు మా ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్డే ఉంది, నాకు చాక్లెట్స్ ఇచ్చారు అని చెప్పేవాడు. జస్విక్ నర్సరీ ఎల్కేజీ టైంలో అయితే హాలిడేస్ ఉన్నాయి స్కూల్కి. ఇయర్ లక్కీగా కలిసి వచ్చింది. ఇంట్లో పూజ చేసుకొని మేము నలుగురం టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. టెంపుల్కి అయితే వచ్చేసామండి. జస్విక్తో ఇక్కడ వచ్చేసి అభిషేకం చేయిస్తున్నాము. ఎర్లీ మార్నింగ్, పైగా ఈరోజు స్కూల్ కూడా ఉంది. 8కి స్కూల్ బస్ వచ్చిద్దండి. అందువల్ల కంగారుగా అయితే అయిపోయింది మాకు పూజ వచ్చేసి హడావిడిగా. టెంపుల్ వచ్చేసి మా క్వార్టర్స్కి దగ్గరలోనే ఉందండి. ఇక్కడ దేవుళ్ళు వచ్చేసి అందరి మత విశ్వాసాలకు సంబంధించిన దేవుళ్ళు అయితే ఉంటారు. లాస్ట్ ఇయర్ వాళ్ళ అన్నయ్య బర్త్డేకి మా మికునాన్ వచ్చేసి మమ్మీ బొజ్జలో ఉన్నాడండి. చూడండి, ఇయర్ బర్త్డేకి బయటికి వచ్చి ఎలా హడావిడి చేస్తున్నాడో. జస్విక్ బర్త్డేకి లాస్ట్ ఇయర్ నాకు వచ్చేసి 9 months అండి. డెలివరీ టైం దగ్గర పడుతుంది. ఏప్రిల్ 20కి జస్విక్ బర్త్డే, మే 6కి వచ్చేసి నాకు డెలివరీ అయిపోయిందండి. ఇద్దరికి బర్త్డే డేట్ డిఫరెన్స్ వచ్చేసి 15 days మాత్రమే. చిన్నోడితో కూడా మా వారు అభిషేకం అయితే చేయిస్తున్నారండి. మార్నింగ్ టైంలో కాబట్టి చాలా మంది లేరండి. ఈవినింగ్ హారతి టైంకి వచ్చేసి చాలా ఎక్కువ రష్ ఉంటుంది. టెంపుల్కి వెళ్తే మైండ్ చాలా రిలాక్సింగ్గా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఆ రోజంతా బాగుంటుంది. జస్విక్ది ఇది వచ్చేసి 6th బర్త్డేనండి. చూస్తుండగానే 6 birthdays అయితే వచ్చేసాయి. అసలు టైం ఇట్లా గడిచిపోతుంది అంతే. ఎక్కడ వీడియో షూట్ చేసినా 16:9 లాంగ్ వీడియోకి అయితే షూట్ చేస్తానండి. దాన్ని షార్ట్ వీడియో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చని అసలు కంగారులో 9:16 తీసానండి. అందువల్ల షార్ట్ వీడియో లాగా వస్తుంది. ఓన్లీ 2-3 clips మాత్రమే ఇలా ఉన్నాయండి. మిగతా ఈవినింగ్ టైంలో బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు లాంగ్ వీడియోనే చేశాను. మిగతా వీడియోస్ రొటేట్ చేసుకోవడానికి ఉంటుంది, కానీ ఇలా మనం కనిపిస్తున్నాం కాబట్టి ఇది రొటేట్ చేసుకోవడానికి కూడా ఉండదు. ఇన్ని రోజులు చిన్న బాబుతో అసలు వీడియోస్ పెట్టడానికి అవ్వలేదండి. చాలామంది అడిగారు, ఎందుకు వీడియోస్ పెట్టలేదు, ఇన్ని రోజులు చేసావు కదా, కంటిన్యూ చేయొచ్చు కదా అని చాలామంది అడిగారు. నిజమే, కానీ చిన్నబాబు పుట్టాక అసలు టైం కూడా ఉండట్లేదండి. ఇద్దరికి చేసుకోవడానికే చాలా టైం అయిపోతుంది. అసలు టైం చూసినా కానీ ఇట్లా గడిచిపోతుంది. మొత్తానికే పెట్టకపోతే ఛానల్ యాక్టివ్లో ఉండదని అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. లాంగ్ వీడియోస్ కూడా చాలా తక్కువగా పోస్ట్ చేశాను. చిన్నబాబు ఇప్పుడు 1 year అయిపోయింది కాబట్టి కొంచెం పర్లేదండి. అందువల్ల మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. వీటి తర్వాత నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. అవి కంప్లీట్ అవ్వగానే డైలీ 1 by 1 చొప్పున అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9:30 అవుతుందండి. కేక్ అయితే కట్ చేస్తున్నాము. నైట్ డిన్నర్లోకి వచ్చేసి చికెన్ బిర్యానీ, గ్రేవీ కర్రీ చేశాను. జస్వికి కూర్చోబెట్టుకోవడానికి రావట్లేదు. మా మెక్కుగాడైతే జారిపోతున్నాడండి. ఫ్రెండ్ అండి, అక్కడ ఝాన్సీలో మా పక్కలే ఉండే, చాలా బాగా చూసుకునేది నన్ను. మళ్ళీ 4 years తర్వాత మళ్ళీ ఈరోజు చండీగఢ్కి ఈవినింగ్ అయితే వచ్చేసారండి. నైట్ ఇన్వైట్ చేసాము. తను మన ఛానల్లో చేసిన కుకింగ్ రెసిపీస్ కూడా ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి తమిళనాడు స్టైల్ చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తుందండి. అమ్మాయి బిర్యానీ వచ్చేసి ఒకసారి మన ఛానల్లో కూడా చేసింది, నేను ట్యాగ్ చేస్తాను చూడండి. సో కేక్ కటింగ్ అవ్వగానే డిన్నర్ అయితే చేసేసాము. ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.